హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ రాయదుర్గ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న రాగి సంగటి స్టాల్. యాక్చువల్లీ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే జనాలు కానీ పిల్లలు కానీ మ్యాక్సిమం ఈ పిజ్జాలకి బర్గర్లకి బిర్యానీకి బాగా అలవాటు పడి మన పూర్వీకులు ఏదైతే తిన్నారో ఆ ఫుడ్ని కొంచెం మర్చిపోయారనమాట. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన అనమాట ఇక్కడ రాగి సంగటి కూడా అమ్ముతున్నారని. సో అసలు దాని టేస్ట్ ఎలా ఉంది, ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అండ్ ఇక్కడ మనకి పార్సిల్స్ కూడా ఉన్నాయి. సో ఆ పార్సిల్ కూడా రేట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు iDream. ఫైనల్లీ మన చేతికి అయితే ఈ రాగి సంగటి ముద్ద అయితే వచ్చేసింది. యాక్చువల్లీ నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం, ఎంతమంది ఎప్పుడు తినలేదు యాక్చువల్గా. సో ఒకసారి ఫస్ట్ టేస్ట్ చేద్దాము, తర్వాత డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా నేనైతే ఇంతకుముందు చికెన్ ఎప్పుడు రైస్తో తినేవాడిని. రైస్తో తినేప్పుడు మనకి తింటున్నప్పుడు కొంచెం పలుకుగా తగులుతూ ఉంటుంది కదా, ఇది అలా లేదు, మొత్తం ముద్దగా ఉంది. రైస్ దీనిలో కూడా రైస్ వేస్తారు అనుకుంటా. ముందు నోట్లో వేసుకుని మనకు కరిగిపోతుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఐటమ్స్ వచ్చేసరికి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ వచ్చేసరికి 2 రకాలు ఉన్నాయి, చికెన్ ఉంది, ఫిష్ ఉంది. అండ్ వెజ్లో వచ్చేసరికి మనకి పప్పు, వంకాయ కర్రీ అండ్ పచ్చడి ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఎవరు వచ్చినా కానీ అడిగినా కానీ ఇక్కడ ఏది బాగా ఎక్కువ తింటారంటే మ్యాక్సిమం అందరూ మనకి చికెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఏదైనా కానీ బాగానే సేల్ అవుతుంది. యాక్చువల్ మనకి చికెన్ వచ్చేసరికి 120 పడుతుంది, అండ్ వెజ్ వచ్చేసరికి 80 పడుతుంది, ఫిష్ అయితే 130 పడుతుంది. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 12 to 2 వరకు ఉంటుందంట. మామూలుగా ఈలోపు వస్తేనే ఇక్కడ ఉంటుంది ఫుడ్. ఇక్కడ మనకి కొంచెం క్రౌడ్ కూడా చూసారు, చాలా హెవీగా ఉన్నారు. సో మరి 12 లోపు అంటే 12 దాటిన తర్వాత 2 లోపు 2:30 ఆ టైంకి వస్తే ఉంటుందంట. ఆ టైం దాటితే మ్యాక్ తర్వాత అయిపోతుందని చెప్తున్నారు. సో మీరు ఎవరన్నా ఈ రాయదుర్గ ఏరియాలో ఉంటే మాత్రం కన్ఫామ్గా 2 లోపు వచ్చేది తినడానికి ప్రయత్నించండి. ఎక్కడ చూసుకున్నాం కానీ హైదరాబాద్లో మనకి రైస్ కానీ లేకపోతే బగారా కానీ ఇవే ఎక్కువ ఉంటాయి. ఈ రాగి సంగటి అనేది చాలా రేర్ అనమాట. సో మనకి రాగి సంగటి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది పెట్టడానికి కాదు, ఇది తినేటప్పుడు మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మామూలు రైస్తో కానీ ఈ బగారాతో కానీ బిర్యానీతో కానీ ఎక్కువతో పోలిస్తే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ మెయిన్గా వెయిట్ లాస్ ఉంటుంది, డయాబెటిక్స్ కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ హార్ట్ కూడా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ చాలా తక్కువ ఉంటాయి. అదే కాకుండా మనకి బాడీకి కూడా చలవ చేస్తుంది. సో మరి మామూలు రైస్తో పోలిస్తే ఇదే చాలా బెటర్ అనమాట. ఇదే కాకుండా యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసరికి మన ఇక్కడ రాయదుర్గ పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఎదురుగా కొంచెం ఇక్కడ ఇదే కాదు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో ఏదైనా ఒక స్టాల్ ఎత్తుకుంటూ వస్తే మనకి బ్రో కనపడతాడు. బ్రో డ్రెస్ కూడా మ్యాక్సిమం ఎప్పుడు ఒకటే మెయింటైన్ చేస్తాడంట. క్యాప్ ఒకటి, మాస్క్ ఒకటి, ఇది ఒకటి కట్టుకుంటారు కదా వడ్డించేటప్పుడు. సో ఈ మూడింటితో బ్రోని మనం ఎక్కడ వచ్చినా సరే గుర్తుపట్టవచ్చు అనమాట. సో మీరు ఎవరైనా ఏ ఏరియా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా వచ్చేసరికి నేను చికెన్ తీసుకున్నా కదా, చికెన్లో మనకి రాగి సంగటి అండ్ చికెన్ ఇచ్చాడు అనమాట. ఆ చికెన్తో పాటు ఒక ఆనియన్ కూడా ఇచ్చాడు. దేనికైనా కానీ ఇదే ఐటెము. మామూలుగా వెజ్లో అయితే పచ్చడి చాలా బాగుంటుంది అన్నారు. మీరు ఏమైనా వెజ్ కానీ అంటే మేము ఓన్లీ చికెన్ ట్రై చేస్తాం, మీరు చికెన్ కానీ ఫిష్ కానీ వెజ్ కానీ ట్రై చేస్తుంటే కామెంట్లో చెప్పండి దాని టేస్ట్ ఎలా ఉందో. ఇక్కడ మనకైతే టేస్ట్ ఓకే బాగానే ఉంది, కానీ ఇక్కడ చాలా మంది క్రౌడ్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మన బ్రో కూడా ఉన్నారు. సో ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇక్కడ సేలింగ్ ఏది ఉంది ఏందని చెప్పేసి బ్రోని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? మై నేమ్ సాయి కృష్ణ బ్రో. సాయి కృష్ణ. ఇది స్టార్ట్ చేశారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1 year అయింది బ్రో. 1 year అవుతుందా? ఓకే. ఇప్పుడు ఇది రాగి సంగటి స్టార్ట్ చేశారు కదా, దీనికి ముందు ఇంకేం చేసేవాళ్ళు? జాబ్ చేసేవాడిని బ్రో. జాబా? ఏం జాబ్? మెకానికల్ అడ్మిన్ బ్రో. ఓకే, మరి ఆ జాబ్ వదిలేసి ఎలా? దాంట్లో ప్రెజర్ ఉంటుంది బ్రో జాబ్ అంటే. ఓకే, ప్రెజర్ ఉండడం వల్ల ఇది స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉంటాయి చెప్తారు ఒకసారి? రాగి సంగటి ఫిష్, ఓకే, రాగి సంగటి చికెన్, ఓకే, రాగి సంగటి వెజ్. ఓకే, వెజ్లో ఏమేమి ఉంటాయి? వెజ్లో వచ్చి పప్పు, ఆకుర పప్పు ఉంటుంది, ఓకే, చట్నీ ఉంటుంది ఒకటి, చట్నీ చట్నీ ఉంటుంది బాగుంటుంది, చాలా బాగుంటుంది చట్నీ, ఫేమస్ మా దగ్గర. ఒక కర్రీ ఉంటుంది, కర్రీస్ మార్పు ఉంటాయా? కర్రీ మారుతుంది. మన దగ్గర ఏది బ్రో బాగా సేల్ అయ్యే ఐటమ్? మన దగ్గర రాగి సంగటి చికెన్ ఎక్కువ సేల్ అవుతుంది, రాగి సంగటి ఫిష్ కూడా బాగానే వెళ్తుంది. ఓకే, ఫిష్ 130, చికెన్ 120, ఓకే, వెజ్ 100.
వెజ్ 100, 130, 120, 100. 130 ఫిష్. ఓకే, మరి మటన్ ఏమి ప్లాన్ చేయలేదా? మటన్ ప్లాన్ చేయట్లేదు బ్రో, ఓకే. హెవీ కాస్ట్ కదా బ్రో. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్లేట్స్ బ్రో, ప్లాస్టిక్ కాదు బ్రో, ఇస్తరాకులు బ్రో మన దగ్గర. చూడండి ఓకే, ప్లేట్స్ కూడా మన దగ్గర ఇస్తరాకులు ఉంటాయి, నో ప్లాస్టిక్. ఎందుకలా? ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ అనేది వస్తుంది అంటారు బ్రో, వినలేదా మీరు? డాక్టర్స్ చెప్తున్నారు కదా. సో ప్లాస్టిక్ ఎంకరేజ్ చేయకూడదని ఇలా ప్లాన్ చేశాను. ఓకే, ఇది మీరు ఎవరు తయారు చేసేది? నేనే బ్రో మేకింగ్, మీరే మేకింగ్ చేస్తారు? ఓన్ మేకింగ్. ఇంటికాడ మేకింగ్ చేసుకుని ఇక్కడ తీసుకొని వస్తారు. ఎస్. ఓకే, ఇప్పుడు ఇది తయారు చేస్తారు కదా, మీకు ఈ రెసిపీ ఎలా తెలిసింది? మా మమ్మీ దగ్గర నేను నేర్చుకున్నాను బ్రో. మమ్మీ చెప్పారు. ఓకే, టైమింగ్స్ ఏం చెప్తారు ఒకసారి? 12 to 2:30. 12 to 2:30. ఓకే, అడ్రస్ ఏమన్నా ఒకసారి? రాయదుర్గ్ పిఎస్ ఉంటుందండి, ఆపోజిట్ రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్. వచ్చేస్తే డైరెక్ట్గా సండే హాలిడే. ఇప్పుడు రాగసంగటి ఉంటుంది కదా. అవును బ్రో, చెప్పండి. ఇప్పుడు దీంతో పాటు ఇంకేమైనా ఉంటాయి ఐటమ్స్? ఇంకా దీంట్లో ఐటమ్స్ ఏమి ఉండవు బ్రో. ఇంకోటి ఏంటంటే మన లాస్ట్ లో పెరుగు వేస్తాం బ్రో, రైస్ ఓన్లీ కర్డ్కి రైస్ వేస్తాం అంతే రైస్ లాస్ట్ లో బ్రో. రైస్ ఇంకేమైనా? రైస్ ఇంకా ఓన్లీ పెరుగు బ్రో. ఓకే, ఓన్లీ పెరుగు. ఓకే, బగారా కానీ ఇంకా వైద్యం ఉండదు బ్రో, ఓన్లీ రాగి సంగటి. ఓకే, ఇప్పుడు రాగి సంగటి పెట్టారు కదా, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఏమైనా తెలుసా మీకు? అవును బ్రో, ఏముంటాయి? వెయిట్ లాస్ బ్రో, వెయిట్ లాస్. ఓకే, డయాబెటీస్ హెల్ప్ చేస్తుంది, హెయిర్ లాస్, మళ్ళీ హెయిర్ లాస్, బాడీ కూల్ అవుతుంది బ్రో, బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి బ్రో. యాక్చువల్గా మీరు జాబ్ వదిలేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఇది బాగానే ఉందా? పర్లేదు బ్రో, బాగానే ఉందా? ఓకే పర్లే. ఓకే, ఇక్కడ ఎంతమంది అది పని చేస్తున్నారు? పని ఏం లేదు మా బ్రో, మా ఇద్దరు అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఉంటారు అంతే. ఓకే, మీరు ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు. మా అన్నయ్య బ్యాక్ సైడ్ ఉంటారు, ఓకే, మా బ్రదర్ ఉంటారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. ఓకే, ఇక్కడ మనకి రాయదుర్గ్ పోలీస్ ఎదురుగా ఉన్న ఇక్కడ రాగి సంగటికి తినడానికి వచ్చారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేస్తారు ఇక్కడ? నేను రెగ్యులర్ ట్రై చేస్తాను. రెగ్యులర్. ఓకే, ఇక్కడ ఎవ్రీడే ఇక్కడనే, ప్రతిరోజు? ప్రతిరోజు. ఓకే, ప్రతిరోజు తినడానికి కారణం ఏంటి? టేస్ట్, క్వాలిటీ ఓకే, బాగుంటుంది, అంతే నీట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు బాగా ట్రై చేసిన ఐటమ్ ఏంది? ఎక్కువ తిన్న ఐటమ్? రాగి సంగటి చికెన్. రాగి సంగటి చికెన్ కర్రీ. ఓకే, ఇది ఎప్పుడు తింటారా? డైలీ ఇక్కడనే. ఇది మీరు తీసుకున్నారు కదా రాగి సంగటి చికెన్, ఎంత పడింది మీకు? ఇది 120 రూపీస్. 120 రూపీసా? ఓకే, ఇది తప్ప ఇంకేం వేరే ఏం ట్రై చేయలేదు? ఇంకా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది? నేను అది కూడా ట్రై, అది కూడా బాగుంటుంది. ఏది బాగుంటుంది? ఫిష్ బాగుంటుందా, వెజ్ బాగుంటుందా, చికెన్ బాగుంటుందా? చికెన్ కర్రీ బాగుంటుంది. చికెన్ కర్రీ బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఓకే, ఇక్కడ ఈ రాగి సంగటి తినడానికి వచ్చారు కదా, ఎంతమంది ఇప్పుడు తిన్నారు ఇక్కడ? ఇప్పుడే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసే రీల్స్ చూసి వచ్చాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడు చూసారు? నేను చూసి 1 వీక్ అవుతుంది, అందుకనే తినాలనే అక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చాను. ఓకే, ఎంత కాస్ట్ పడింది మీకు ఇది? 120. చికెన్ అయితే 120. 120. ఓకే, చాలా దూరం నుంచి వచ్చి 120 పెట్టి తీసుకున్నారు కదా, దానికి వర్తబులేనా ఇది? వర్తబులేనా? ఓకే, ఇప్పుడు ట్రై చేస్తున్న ఐటమ్ ఏది? మీరు చికెన్ కదా, టేస్ట్ మరి ఎలా ఉంది? చికెన్ బాగానే ఉంది. ఓకే, మరి రీల్స్ లో చెప్పినట్టుగానే ఉందా? ఏమన్నా తేడాగా ఉందా? బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, హాయ్ సార్. హాయ్. ఇక్కడ రాగి సంగటి ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు తిన్నారు ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ చికెన్ బాగుందన్నారు, సో వాళ్ళతో పాటు వచ్చి నేను వెజ్ ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే, అదే అందరు చికెన్ తిన్నారు కదా, ఇక్కడ బాగా చికెన్ బాగుంటుంది, వెజ్ అయితే ట్రై చేశారు? నేను యాక్చువల్లీ వెజిటేరియన్, సో వెజ్ ట్రై చేశాను అందుకని. ఓకే, మీకు వెజ్లో ఏమేమి వచ్చారు మామూలుగా ఐటమ్స్ తినడానికి? పప్పు ఒకటి ఇచ్చారు, వంకాయ కర్రీ, టమాటా పచ్చడి. బట్ 100 రూపీస్ కంటే చాలా వర్తి. ఓకే, ఎంత రేట్? 100 పడిందా? 100 పడింది, చాలా వర్తి. టేస్ట్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది. ఓకే, మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? త్రో కొలీగ్స్. వాళ్ళు ఇక్కడే ఆఫీస్ మీది? ఇక్కడే సో అక్కడ నుంచి వచ్చి వాళ్ళు తినడానికి వచ్చారు. మరి ఇప్పుడు కొనడానికి వర్తేనా ఇది? చాలా వర్తి. 200 బయట కన్నా రెస్టారెంట్స్ లో కన్నా చాలా వర్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. చెప్పండి. ఓకే బ్రో, ఇప్పుడు రాగి సంగటి ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారా? నార్మల్గా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంట్లో కాదు, ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం ట్రై చేయడం. రీల్స్ లలో దాంట్లో దీంట్లో చూసుకొని వచ్చి ఇక్కడ తింటున్నాం. ఓకే, ఇప్పుడు తిన్నారా? మా బ్రదర్ ఆయన తీసుకొని తిందాం ఇక్కడ బాగుంటది అని చెప్పినందుకు వచ్చినాం మేము. ఓకే, ఇప్పుడు తీసుకున్నారు కదా, ఎంత పడింది మీకు ఇది ప్రైస్? ఒక్కరికి వచ్చేసి 120 రూపీస్ పడ్డది. 120 రూపీస్. ఐటమ్ ఏం తీసుకున్నారు? చికెన్ ప్లస్ రాగి సంగటి. చికెన్ ప్లస్ రాగి సంగటి. ఓకే, ఇప్పుడు మీరు 120 పెట్టి తీసుకున్నారు కదా, దానికి వర్తబులేనా అది? వర్తబుల్ అన్న, ఇంకా మళ్ళీ ఇంకోసారి కావాలంటే కూడా మళ్ళీ పెడుతున్నాం. ఓకే, అన్లిమిటెడ్ ఇది? అన్లిమిటెడ్. ఓకే, వర్తే అనిపిస్తుంది మాకు. టేస్ట్ కూడా ఇంకా మా వాళ్ళు కూడా ఫస్ట్ టైం తింటారు, మంచిగానే ఉంది అంటున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఓకే, ఇక్కడ రాగి సంగటి ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు నేను తిన్నారా? ఇక్కడ ఎప్పుడు తినలేదు బ్రో, మామూలుగా తిన్నాను. ఓకే, నార్మల్గా తిన్నారు, వాళ్ళు ఇక్కడ ట్రై చేయలేదా? ఇక్కడ ఎప్పుడు ట్రై ఇది ఫస్ట్ టైం ఇక్కడ. ఎలా ఉంది ఫుడ్? బాగుంది బ్రో. బాగుందా? యాక్చువల్గా మరి ఇంతకుముందు ఇప్పుడు తిన్నాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా?
రాగి సంగటి ఏమో మరి చికెన్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, ఒక్కో చోట ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్లేట్లు కూడా కొంచెం బాగున్నాయి బ్రో ప్లేట్. మామూలుగా అయితే ప్లాస్టిక్ ఇస్తారు కదా, మామూలు ప్లాస్టిక్ ఇస్తారు, ఇక్కడ ఈ ప్లేట్లు బాగున్నాయి, ప్లేట్లు బాగున్నాయి. బయో ఆర్గానిక్. ఓకే, ఇప్పుడు ఎంత పడింది మీకు ఇది? 120. 120. ఇప్పుడు మీకు ఉన్న 120 వర్తేనది? వస్తాయి బ్రో. వర్తేనా? టేస్ట్ పరంగా బాగానే ఉంది. టేస్ట్ పరంగా బాగుంది. క్వాంటిటీ పరంగా అన్లిమిటెడ్ కాబట్టి మనకు ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇక్కడ రాగి సంగటి తిన్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడ మీకు ఎలా తెలుసు ఇక్కడ? రీల్లో చూసాం. ఓకే, రీల్స్ లో చూసి తినడానికి వచ్చారు. ఓకే, ఎలా ఉంది టేస్ట్? పర్లా బాగుంది. అంటే రీల్స్ లో ఒకలా చెప్తారు, బయట ఒకలా చెప్తారు కదా, మీకు డిఫరెన్స్ ఏమైనా ఉందా? తిన్నప్పుడు బాగానే ఉందా? లేదు, పర్లా బాగానే వర్త్ అనిపిస్తుంది. వర్త్ అనిపిస్తుంది. ఎంత పడింది మీకు ఇది? 120 రూపీస్. మరి 120 వర్తేనా? పర్లా బాగుంది. మీకు ఏం తీసుకున్నారు మీరు? చికెన్, రాగి సంగటి, ఓకే, ఆనియన్స్. ఓకే, ఇది మనకి అన్లిమిటెడ్ అంటున్నారు కదా, మరి అన్లిమిటెడ్ నిజమేనా? నిజమా. వెళ్ళారా ఒకసారి? ఇది ఒకసారి రెండోసారి? ఫస్ట్ టైం వెళ్ళాలి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. యా, చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎవరిని కనుక్కున్నా కానీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందని అంటున్నారు. ఎస్పెషల్లీ నేను ఇక్కడ ట్రై చేసిన ఐటమ్ అయితే రాగి సంగటి విత్ చికెన్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కదా, సో వెజ్లో కూడా మనకి ఏదో పచ్చడి ఏదో ఉందన్నారు చెప్పారు. సో ఆ పచ్చడి అయితే చాలా బాగుంది అన్నారు. యాక్చువల్గా మనకి లాస్ట్లో కర్డ్ కూడా వేస్తాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ నేను రాగి సంగటి తిన్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాగి సంగటి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా మనకి హార్ట్కి కానీ డయాబెటిక్స్ కానీ, అదే కాకుండా మనకి ఆ జీర్ణశక్తి కూడా కొంచెం పెంచుతుంది అనమాట. బాడీ కూడా కొంచెం కూల్ అవుతుంది, అదే సలవ చేస్తుంది అంటారు కదా, సో చలవ కూడా చేస్తుంది. సో ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ కూడా మనకి చాలా అంటే చాలా మంది వచ్చారు. సో ఎవరిని అడిగినా కానీ మ్యాక్సిమం అందరూ పాజిటివ్ రివ్యూస్ చేస్తున్నారు. సో యాక్చువల్గా మనకి మెయిన్గా దీని అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ రాయదుర్గ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉందన్నమాట. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో బ్రో యొక్క డ్రెస్ కోడ్ నేను చెప్పా కదా ఇందాక, ఉండేటప్పుడు వేసుకుంటారు కదా సదాని, అండ్ మాస్క్ అండ్ టోపీ పెట్టుకొని ఉంటాడు. సో మ్యాక్స్ సైడ్కి వచ్చిన తర్వాత గుర్తుపట్టవచ్చు. సో ఇక్కడ సంగటి చాలా ఫేమస్. నాకైతే చికెన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కింద నేను కామెంట్ సెక్షన్లో ఈ లొకేషన్ యొక్క లింక్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను. సో ఇక్కడ మీరు వచ్చి అది కూడా చూసుకోవచ్చు. చూస్తారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.